నడిపించడం తప్పు ఉంటుంది. మరి ఆమె అసలు సంబంధం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సంబంధం లేని ఎగ్జాంపుల్ ఒకటి దోమలు గుట్టి కూడా చచ్చిపోతారు అంటారు. అవును. మరి దోమలకు మనం రాత్రి ఏం చేస్తాం ఆల్ అవుట్ పెడతాం. ఈ మధ్య ఎలక్ట్రికల్ బ్యాట్లు కూడా వచ్చినాయి టిక్ అని కొడుతున్నారు. అవును. మరి దోమల్ని చంపినప్పుడు వీళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టలే? అవును, అది కరెక్ట్ పాయింట్ అని మాట్లాడింది. దోమల్ని చంపినప్పుడు రేణు దేశాయ్ గారు ఎక్కడ పోయారు? కరెక్ట్. నన్ను వీధి కుక్కలు ఒక్కటి గర్వలేదు అంటారు, మిమ్మల్ని గర్వలేదు, వేరే వాళ్ళని గరిచింది కదా. అయితే మీరు అన్న పాయింట్ కూడా కరెక్ట్ అన్న. దోమల వల్ల చాలా మందికి డెంగ్యూ జ్వరాలు, లక్షల మంది ఎంతో మంది జ్వరాలు వచ్చి లక్షల రూపాయలు హాస్పిటల్ ఖర్చులు పెడుతున్నారు దోమల వల్ల కూడా. చాలా డేంజర్, కుక్కల కంటే దోమలు చాలా డేంజర్ అంటారు. అవును. మరి నువ్వు అన్నట్టు రేణు దేశాయ్ ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలేదు దోమల గురించి. అదే దోమలను చంపకండి. అవును. ఇప్పుడు ఈ దోమ కొడితే చచ్చిపోయారు, ఇది జీవే అనుకుందాం, ఇది జీవే, కుక్క కూడా జీవే. జీవే. దోమ కుడితే ఒక దోమ కుట్టడం వల్లనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి మిగతా దోమల్ని ఎందుకు బ్యాట్ పెట్టి చంపుతున్నారు? మిగతా దోమల్ని ఆల్ అవుట్ పెట్టి ఎందుకు చంపుతున్నారు? మరి ఇంకొకటి, గవర్నమెంట్ వాళ్ళే మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇట్లా దోమలకు వ్యతిరేకంగా మందులు కొడుతున్నారు, ఇట్లా పొగ వస్తుంది ఇట్లా.